హాయ్ వెల్కమ్ టు తేజస్వి ఎడిట్స్ 95 డేస్ ఆఫ్ ఎడిటింగ్ ఛాలెంజ్లో ఈరోజు డే 39. ఈరోజు వీడియోలో కలర్ కరెక్షన్ కాన్సెప్ట్స్ గురించి చూద్దాం. అయితే అసలు కలర్ కరెక్షన్ అంటే ఏంటి, కలర్ గ్రేడింగ్ అంటే ఏంటి? కలర్ కరెక్షన్ అంటే వీడియో ఫుటేజ్లో ఏమన్నా కలర్ ఇంబ్యాలెన్స్ ఉంటే దాన్ని ఫిక్స్ చేస్తాం, అదే కలర్ కరెక్షన్. అదే కలర్ గ్రేడింగ్ అయితే వీడియో ఫుటేజ్లో ఒక కొత్త లుక్ కోసం వైబ్రెంట్గా ఉండాలని చేసేదే కలర్ గ్రేడింగ్. ఫర్ ఎగ్జాంపుల్, సపోజ్ ఒక హర్రర్ ఫుటేజ్ అయితే ఏ విధంగా కలర్ ఇవ్వాలి, ఒక కామెడీ ఫుటేజ్కి అయితే ఏ కలర్ ఇవ్వాలి, ఒక క్లాసిక్ మూవీ అయితే ఏ కలర్ ఇవ్వాలి, ఇలాంటివి కలర్ గ్రేడింగ్కి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్, కలర్ కరెక్షన్ చేసే టైంలో మనం గుర్తుంచుకోవాల్సిన 3 మెయిన్ రేంజెస్ ఉన్నాయి. అవేంటి అంటే హైలైట్స్, మిడ్ టోన్స్ అండ్ షాడోస్. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఈ క్లిప్ తీసుకుంటే ఈ వైట్ కలర్లో ఉంది చూసారా, ఇది అండ్ ఇది వచ్చేసి హైలైట్స్, అండ్ షాడోస్ వచ్చేసి ఇదిగోండి ఇది, అండ్ స్పెట్స్ కింద బ్లాక్ కలర్లో ఉంది కదా అది, అండ్ ఇవన్నీ షాడోస్. అండ్ మిడ్ టోన్స్ వచ్చేసి ఇన్ బిట్వీన్ హైలైట్స్ అండ్ షాడోసే మిడ్ టోన్స్. నెక్స్ట్ వచ్చేసి స్కోప్స్ గురించి చూద్దాం. సో కీ ఫ్రేమ్స్లోకి వెళ్ళేసి ఇక్కడ స్కోప్స్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఎక్స్పాండ్ క్లిక్ చేయండి. సో మనకి ఇలా 4 టైప్స్ వస్తాయి. దీంట్లో ఈ ఫస్ట్ వన్ వచ్చేసి పరేడ్, సెకండ్ వన్ వేవ్ ఫామ్, థర్డ్ వన్ హిస్టోగ్రామ్ అండ్ ఫోర్త్ వన్ వెక్టార్ స్కోప్. సో పరేడ్లో వచ్చేసి ఈ ఫస్ట్ 2 లైన్స్ ఉన్నాయి కదా అవి హైలైట్స్, అండ్ లాస్ట్ 2 ఉన్నాయి కదా ఇవి వచ్చేసి షాడోస్, అండ్ ఈ మిడిల్ వన్ మిడ్ టోన్స్. సేమ్ అలానే వేవ్ ఫామ్లో కూడా టాప్ 2 వచ్చేసి హైలైట్స్, బాటమ్ 2 వచ్చేసి షాడోస్, మిడిల్లో వచ్చేసి మిడ్ టోన్స్. సేమ్ అలానే హిస్టోగ్రామ్, బట్ హిస్టోగ్రామ్లో మాత్రం అలా కాదు. ఫస్ట్ 0 వచ్చేసి షాడోస్, అండ్ లాస్ట్ 1 వచ్చేసి హైలైట్స్, అండ్ మిడిల్ వచ్చేసి మిడ్ టోన్స్. అండ్ ఈ వెక్టర్ స్కోప్లోకి వచ్చేసి మెయిన్ రెడ్, గ్రీన్ అండ్ బ్లూ, రిమైనింగ్ ఆర్ నార్మల్. ఇందులో మనకి సింగిల్ వ్యూ ఉంటుంది, డ్యూయల్ వ్యూ ఉంటుంది, క్వాడ్ వ్యూ ఉంటుంది, 9 వ్యూ ఉంటుంది. అయితే ఈ 9 వ్యూలో మనకి 9 స్కోప్స్ లేవు, సో అందుకనే రిపీట్ అవుతాయి. సో ఐ చూస్ క్వాడ్ వ్యూ. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు రీడ్ స్కోప్స్. ఈ స్కోప్స్ని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లిప్ని సెలెక్ట్ చేశా కదా, ఇక్కడ మనకి పరేడ్లో రెడ్, గ్రీన్, బ్లూ అవి ఏ పర్సంటేజ్లో ఉన్నాయి, ఐ మీన్ ఏ లెవెల్లో ఉన్నాయి ఆ కలర్స్ అనేవి ఇక్కడ మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ క్లిప్ తీసుకున్నా, ఇది చూడండి, ఇది ఏంటి అంటే ఇది స్టార్టింగ్ లెవెల్ రెడ్ కలర్, ఈ లెఫ్ట్ సైడ్ ఉంది కదా ఇది ఈ లెవెల్లో, ఇక్కడ ఇది స్టార్టింగ్, ఇది వచ్చేసి ఇట్ సైడ్, అంటే రెడ్ కలర్ అనేది ఇట్ సైడ్ వచ్చేలోపు మొత్తం తగ్గిపోయింది. సేమ్ అలానే గ్రీన్, బ్లూ సేమ్ అలానే ఉంది. నెక్స్ట్ ఈ క్లిప్లో చూడండి, ఇక్కడ మనకి హైలైట్ ఎక్కువ ఉందా, మిడ్ టోన్ ఎక్కువ ఉందా, షాడో ఎక్కువ ఉందా, హైలైట్ ఎక్కువ ఉంది, రైట్? క్లిప్ని చూస్తే కూడా అర్థమవుతుంది మనకి హైలైట్ ఎక్కువ ఉందని. అండ్ ఇక్కడ గ్రాఫ్లో కూడా మనకు అలానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి వేవ్ ఫామ్ మనకి అక్కడైతే కలర్ అనేది పరేడ్లో ఈజీగా అర్థమైపోతుంది, బట్ ఇక్కడ వేవ్ ఫామ్లో ఏంటి అంటే కొంచెం క్లమ్జీగా ఉంటుంది. నెక్స్ట్ వెక్టార్ స్కోప్లో మెయిన్ ఏంటి అంటే షో స్కిన్ టోన్ ఇండికేటర్ని ఆన్ చేసుకోవాలి, ఇది మెయిన్. నెక్స్ట్ హిస్టోగ్రామ్, ఇది మోస్ట్లీ ఎక్కువగా వైట్ బ్యాలెన్స్ ఉంది అంటే హైలైట్, సో అందుకనే ఇక్కడ ఎక్కువగా ఉంది గ్రాఫ్. నెక్స్ట్ సిఐఈ క్రోమోసిటీ,